వీక్ అంతా కష్టపడి వీకెండ్ వచ్చిందంటే అదో హ్యాపీనెస్ కదా! సో, మా వీకెండ్ అయితే ఫ్రైడే రోజు నైట్ పార్టీ అనుకున్నాము. సో, దానికోసం ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసుండే. ఇంకా థర్స్‌డే రోజు ఈవినింగే చికెన్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. బికాజ్ ఫ్రైడే రోజు ఈవినింగ్ వచ్చి కట్ చేసుకోవాలంటే టైం సరిపోదు. అండ్ ఇంకొకటేంటంటే ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ముక్కకు సాల్ట్ గానీ అన్నీ బాగా పడతాయన్నమాట. సో, అందుకనే ఇంకా రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకా ఆఫీస్ నుంచి రాగానే ఫ్రిడ్జ్ నుంచి ఇంకా చికెన్ అన్నీ తీసేసి అండ్ ఇంకా బిర్యానీ కోసమైతే బాస్మతి రైస్‌ని వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్నాను. నేను బిర్యానీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 15 మెంబర్స్‌కి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ చికెన్ బిర్యానీ కోసమైతే ఇంకా రైస్‌ని హాఫ్ కుక్ చేసేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైనైతే వేసేసుకొని ఓవెన్‌లోనే చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి బౌల్‌లో చేస్తున్నాను. సో, ఈసారి ఓవెన్‌లో చేద్దాము. అంతకుముందుకు ఓవెన్‌లో కూడా చేసుండే కానీ సో, ఇంకా నా ఇష్టం ఉన్నట్టు స్విచ్ అవుతుండే. అండ్ ఇంకా ఓవెన్‌లో అయితే ఇంకా బిర్యానీ పెట్టేసాను. కొంచెం టైం సేవ్ అయితది. ప్లస్ నాకు తొందరగా అయిపోతది అని అనిపిస్తుంది. అందుకని ఇంక ఇలా చేసుకుండే. అండ్ గ్యాప్‌లో చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. నేను అరౌండ్ 6:00 ఏమో ఈ కుకింగ్ అంతా స్టార్ట్ చేసుండే. అండ్ 8:30 లోపు నా బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. అండ్ సైడ్స్‌కి వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాను. అండ్ రైతా అండ్ ఆనియన్ సలాడ్. సో, ఫైనల్లీ ఇంకా పార్టీ కోసమైతే అన్నీ రెడీ అయిపోయాయన్నమాట. ఇంకా మీకెలా నచ్చింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.